జ్ఞానం, విజ్ఞానం. నేను శరీరం, నాలో ఆత్మ ఉంది. ఇది జ్ఞానం, పరోక్ష జ్ఞానం. నేను ఆత్మను, నాకు తాత్కాలికంగా ఒక శరీరం ఉంది. ఇలా అర్థం చేసుకోవటం విజ్ఞానం. అపరోక్ష జ్ఞానం, శరీరాన్ని నేను ఆత్మగా వాడుకుంటున్నాను. శరీరం ఒక పరికరం. జాగ్రత్త అవస్థలో ఈ శరీరంతో వ్యవహారం నడుపుతాను, సుషుప్తిలో వ్యవహారం నడపను. శరీరాన్ని, మనసుని పక్కన పెట్టేస్తాను, కళ్ళజోడు తీసి నిద్రించినట్లుగా అన్నమాట. మైక్రోస్కోప్ వాడి సూక్ష్మక్రిములను చూడగలను. అలాగే బాడీ స్కోప్ వాడి ఈ ప్రపంచాన్ని చూస్తాను. నేను ఆత్మను, నేను శరీరం కాదు అని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం. కానీ మనుష్యులు ధన సంపాదనలో, లౌకిక వ్యవహారాల్లో టైం ఈజ్ మనీ అంటారు, టైం ఈజ్ మోక్ష అని అనుకోరు. జీవిత లక్ష్యం మోక్షం అని తెలుసుకోలేరు. అర్థకామాలకు ప్రాధాన్యతనిస్తారు, సుఖ జీవనం చేస్తారు. ఇటువంటి అమాయక జీవుల్ని, మోహంలో కూరుకుపోయినటువంటి మనుషుల్ని మూఢమతి అంటారు. ఇటువంటి అమాయక జీవుల్ని, మోహంలో కూరుకుపోయిన మనుషుల్ని మూఢమతి అంటారు. ఎవరు? శంకరాచార్య. ఎక్కడంటారు? భజగోవిందంలో.